నాకు తెలిసి నిజాయితీగా బ్రతికేవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అదే అవినీతికి మోసాలకు అలవాటు పడి ఒకరిని మోసగించి బతికేవాడు ఎప్పుడు వానికి ఎప్పుడు నిద్ర ఉండదు, సరిగ్గా తొలుస్తూనే ఉంటుంది. రేపు ఎక్కడ ఇంకెవరిని ముచ్చుదాము, లేక నన్ను ఎవడు క్వశ్చన్ చేస్తాడు, ఎవరితో ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన తప్పితే వాడు సుఖపడడు, వాడి కుటుంబం పిల్లలు కూడా సుఖపడరు. ఇది జీవితం. అందుకే ఉన్నదాంట్లో తృప్తిపడడం మన లక్ష్యం. అంతేగాని మోసపూరితంగా ఒకరికి అన్యాయం చేయడం అనేది జీవితంలో మనం అనుకుంటే మన జీవితం కూడా నాశనం అవుతుంది. అంతే, తెలియదు, సంతోషంగా బతకలేరు, మనం ఒకటి బతకనివ్వరు. అటువంటి మోసపూరితమైన పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది జీవితం.